హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్న నా ఛానల్ నెల్లూరు టు లండన్ బ్లాగ్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఈ వీసా. ఈ వీసా ఎలా అప్లై చేసుకోవాలి అందరికీ తెలుసు. కానీ గవర్నమెంట్ నుంచి మెయిల్ రాని వాళ్ళకి ఈ వీసా ఎలా అప్లై చేసుకోవాలి, ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఎలా ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ ఈ వీడియోలో మీరు అందరూ తెలుసుకోబోతున్నారు. డిసెంబర్కి అంతా బీఆర్పీ కార్డ్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. ఈ లోపల మనం ఈ వీసాకి అప్లై చేసుకోవాలి. అందుకోసమని మీకు కింద డిస్క్రిప్షన్లో ఆ వెబ్సైట్ లింక్ ఇస్తాను. తర్వాత మీరు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియోని కంప్లీట్గా ఫాలో అయ్యి ఫిల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీసాకి ఎలా అప్లై చేయాలో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. లేకపోయినా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇలాగ హౌ టు అప్లై యూకే ఈ వీసా అని టైప్ చేస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. గెట్ యాక్సెస్ టు యువర్ ఈ వీసా ఓవర్ వ్యూ అని వెబ్సైట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలాగ సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేసిన తర్వాత కింద గెట్ స్టార్ట్ నౌ అని కొట్టండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ కుకీస్ యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ మీరు బీఆర్పీని యూజ్ చేస్తున్నారు కాబట్టి బీఆర్పీని ఎస్ అని క్లిక్ చేయండి. మీ దగ్గర బీఆర్పీ ఉంది కాబట్టి బీఆర్పీ ఎస్ అని క్లిక్ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మీ బీఆర్పీ కార్డు వ్యాలిడ్లో ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. కంటిన్యూ కొట్టండి. హూ ఆర్ యూ క్రియేట్ దిస్ అకౌంట్ అని ఉంది. సెల్ఫ్ అకౌంట్ అయితే మీ అని కొట్టి కంటిన్యూ క్లిక్ చేయండి. వాట్ ఈజ్ యువర్ నేమ్, గివెన్ నేమ్, సర్నేమ్ అన్నీ మెన్షన్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ మీ కంట్రీ అడుగుతుంది. నేను నా కంట్రీని మెన్షన్ చేసి కంటిన్యూ కొడుతున్నాను. ఇక్కడ మీరు ఎలాంటి డాక్యుమెంట్ యూజ్ చేస్తున్నారని అడుగుతుంది. పాస్పోర్ట్ కానీ బీఆర్పీ కానీ. బీఆర్పీ అయితే బీఆర్పీని క్లిక్ చేయండి. కంటిన్యూ కొట్టండి. ఇక్కడ బీఆర్పీ నెంబర్ని, ఎక్స్పైరీ డేట్ని రెండింటిని మెన్షన్ చేసి కంటిన్యూ కొట్టండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసి కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత మీరు మీ మెయిల్ ఐడిని మెన్షన్ చేసి కంటిన్యూ కొట్టండి. సెక్యూరిటీ కోడ్ వస్తుంది. సెక్యూరిటీ కోడ్ మెన్షన్ చేసి కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ కొట్టి కంటిన్యూ కొట్టిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీని కొట్టి కంటిన్యూ కొట్టిన తర్వాత మీరు కాకుండా ఈ అకౌంట్ని ఇంకెవరన్నా వాడుతున్నారా అని అడుగుతుంది. ఇక్కడ నో అని కొట్టి కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మెన్షన్ చేసిన బయోడేటా మొత్తం ఇక్కడ ఉంటుంది. ఒకసారి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రింద సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత బీఆర్పీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. వీటన్నిటిని చేసుకునే ముందే మీరు యూకే ఇమిగ్రేషన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి మీ ఫోన్లో ముందుగానే. కంటిన్యూ చేసిన తర్వాత బీఆర్పీ పైన నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ని మెన్షన్ చేసి కంటిన్యూ చేయండి. తర్వాత మీ ఫోన్ నెంబర్ని క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీని మెన్షన్ చేసి కంటిన్యూ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ మీరు బీఆర్పీని స్కాన్ చేయాల్సి ఉంటుంది. దాని కొరకు మీకు మినిమం ఆండ్రాయిడ్ ఫోన్ అయితే
ఎన్ఎఫ్సి అనే ఆప్షన్ ఉండాలి. లేదంటే ఐఫోన్ అయితే మినిమమ్ బేసిక్ ఫోను 7 నుంచి ఏదైనా అయ్యుండొచ్చు. వీటిలో ఏ ఫోన్ ఉన్నా సరే మీరు యెస్ అని కొట్టి క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత ఇలా బార్‌కోడ్ వస్తుంది. మీ ఫోన్‌లో యాప్‌ని ఇలాగ ఓపెన్ చేసిన తర్వాత ఇలాగ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత క్యూఆర్ కోడ్ అని స్కానర్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసిన దాన్ని క్లిక్ చేసి ల్యాప్‌టాప్‌లో కనిపిస్తున్నలాగా స్కాన్ చేస్తే ఇలాగ ఓపెన్ అవుతుంది. మీ బీఆర్‌పీని బ్యాక్ అండ్ ఫ్రంట్ స్కాన్ చేసిన తర్వాత ఇందులో చూపించినలాగా ఫర్దర్ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫ్రంట్ సెల్ఫీ తీసి అప్లోడ్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి వెరిఫికేషన్ చేసుకొని చెక్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. తర్వాత అప్లికేషన్ మీరు కంటిన్యూ చేయాలనుకుంటే ఫోన్‌లోనే కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. లేదా ల్యాప్‌టాప్‌లో కంటిన్యూ చేయాలంటే డిస్కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇలాగ లాగిన్ చేస్తే ఇక్కడ ఫర్దర్ స్టెప్స్ ఫాలో అవ్వండి.
ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేసి మీ అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. క్రిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఫినిష్ అండ్ లీవ్ సర్వీస్ అని ఉంటుంది. ఇక్కడ ఫినిష్ చేసిన తర్వాత మీ రెఫరల్ కోడ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.